హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజు వ్లాగ్. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇదే వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. సో మార్నింగే పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని 7:30 కల్లా మొత్తం కంప్లీట్ చేసి మేమైతే ఇలా రెడీ అయ్యామన్నమాట. సో సాటర్డే గుడికి వెళ్దామని చెప్పి ఆంజనేయ స్వామి గుడికి అయితే నేను నా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తూ ఉన్నాము. నేనైతే రెడీ అయిపోయాను, ఇంకా నా ఫ్రెండ్ వచ్చేసింది, ఇంకా తను కూడా రెడీ అవుతూ ఉందన్నమాట. ఇంకా ఇద్దరం కలిసి బెంగళూరులోని ఫేమస్ గిరినగర్ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఆల్రెడీ నేను స్టార్టింగ్లో మినీ వ్లాగ్ పెట్టాను ఈ ఆంజనేయ స్వామి గురించి. ఇవాళ అయితే ఇన్ డీటెయిల్గా ఫుల్ వ్లాగ్ చేస్తున్నాను, ఎలా వెళ్ళచ్చు ఏంటి అనేది. సో ఫస్ట్ అయితే మేము మార్తల్లి మల్టీప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో ఇక్కడి నుంచి మనం గిరినగర్ వెళ్ళాలి అంటే ఫస్ట్ బనశంకరి బస్ తీసుకోవాలి. సో మాకైతే బనశంకరి బస్ డైరెక్ట్గా దొరకలేదని చెప్పి సిల్క్ బోర్డ్ బస్ తీసుకున్నాము. అండ్ మార్నింగ్ బస్లో వెళ్తున్నాం కాబట్టి సో ప్రతి బస్కి టికెట్ తీసుకోకుండా ఇలా మేము డే పాస్ తీసుకున్నాం అనమాట. ఒక్కొక్కరికి 120 రూపీస్ అయింది. ఏసీ బస్లో డే పాస్ తీసుకుంటే మనము ఆర్డినరీ బస్లో కూడా ఎక్కొచ్చు. సో మేము ఇలా ఏసీ బస్లో డే పాస్ తీసుకొని సిల్క్ రోడ్లో గెట్ డౌన్ అయ్యాము. అండ్ ఇక్కడ నుంచి బనశంకరి బస్ తీసుకొని వెళ్ళామన్నమాట. అండ్ బనశంకరి నుంచి జనతా బజార్ బస్ ఎక్కాము. జనతా బజార్లో గెట్ డౌన్ అయ్యి అక్కడ నుంచి 45F ఆర్ ఏదైనా మెజెస్టిక్ బస్ ఎక్కితే మనకి సీతా సర్కిల్లో డ్రాప్ చేస్తారు. అండ్ అక్కడ నుంచి మనకి ఒక 10-15 మినిట్స్ అయితే వాక్ ఉంటుంది. అండ్ ఆ ఏరియా అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను బస్లో కొన్ని స్నాక్స్, నట్స్, డ్రై ఫ్రూట్ లడ్డు, వాటర్ బాటిల్ అలా క్యారీ చేసామన్నమాట. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ కాబట్టి మేము మార్నింగ్ 7:30-8 కల్లా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదైతే వాక్ అనమాట. సీతా సర్కిల్ నుంచి టెంపుల్ వరకు ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 10-15 మినిట్స్ పడుతుంది. మీరు ఆటోలో వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ అంతా వ్యూ చూసారు కదా, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మార్తల్లి అంతా పొల్యూటెడ్ ఏరియా కదా, బట్ ఈ ఏరియా అయితే ఫుల్ పీస్ఫుల్గా చాలా గ్రీనరీగా ఉంది. అండ్ ఆ ఇల్లులన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఆ గ్రీనరీ అంతా చూసేసరికి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మొత్తం బయటనే మనకి అన్నీ ఉంటాయి, తమలపాకులు లేకపోతే తులసాకు పూలు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇంతకు ముందు ఏంటంటే చిన్నగా ఉండేది, ఇప్పుడు మొత్తం రెనోవేషన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఒక లైన్ ఏమో క్యాష్, ఒక లైన్ ఏమో యూపీఐ, ఒకటేమో కార్డు. సో మనం ఎవరైతే టెంకాయ కట్టాలి అనుకుంటున్నారో అక్కడికి 150 ఇస్తే వాళ్ళు మొత్తం ఒక స్లిప్ ఇస్తారు. మనం ఇక్కడ టెంకాయ చూస్ చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మంత్రం చదివిపిస్తారనమాట, పూజ చేపిస్తారు. అంటే ఆ టెంకాయకి సంకల్పం చేయిస్తారనమాట. సో ఆ తర్వాత ఈ గుడి చుట్టూ 3 రౌండ్స్ తిరిగిన తర్వాత దర్శనం చేసుకొని టెంకాయ టై చేసేసి ఆ తర్వాత 16 రౌండ్స్ తిరగాలి. ఒక కార్డ్ ఇస్తారు, మంత్రం జపించుకోవాలి. సో ఆ మంత్రం జపించుకుంటూ ఇలా గుడి చుట్టూ 16 రౌండ్స్ తిరిగిన తర్వాత 16 డేస్ లోపల 4 టైమ్స్ గుడికి వెళ్ళాలి. అండ్ ప్రతిరోజు 108 టైమ్స్ ఆ మంత్రంని జపించుకుంటే మనం అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి ఇక్కడ అందరి నమ్మకం. జనాలు చూసారు కదా ఎంతమంది ఉన్నారో. సో మీరు ఎవరైనా బెంగళూరులో ఉంటే ఇలా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, ట్రై చేయండి. సో లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి అందరి నమ్మకం అనమాట. సో ఇంకా ఫైనల్గా అయితే మేము ప్రసాదం తినేసి రిటర్న్లో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఆల్మోస్ట్ ఆ రోజు చాలా టైం అయింది, 11:30 అంతవరకు మాకు దర్శనం అయిందనమాట. ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు కదా. ఇంకా తర్వాత మేము పక్కనే ఉన్న హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. సో మీరు ఎవరన్నా ఇలా స్ట్రగుల్ అవుతుంటే జాబ్ పరంగా గాను ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ అయినా ఆ గుడికి వెళ్ళండి, ఒకసారి ట్రై చేయండి, తప్పేం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.